హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గురువారం వ్లాగ్ అనమాట. మధ్యాహ్నం భోజనంలోకి పెరుగు పచ్చడి అయితే చేశానండి. నా టిఫిన్లోకి అయితే అన్నం తాలింపు అయితే వేసుకున్నాము. ఇంకా పెరుగు పచ్చడి ఎట్లా చేయాలో చెప్పేస్తాను. కుక్కర్లోకి చిన్న చిన్నగా తరుక్కున్న పొట్లకాయలు అయితే శుభ్రంగా కడుక్కొని పొట్లకాయ తరుక్కొని దానిలో ఉప్పు పసుపు వేసి 2 విజిల్స్ అయితే రానిచ్చుకొని ఇట్లా పుట్టకైతే వేయాలండి. తర్వాత పెరుగు అయితే తీసుకొని కొద్దిగా ఉప్పు, పెరుగు ఫ్రెష్ పెరుగే తీసుకోవాలండి, పుల్లడిది అయితే తినలేము. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ముక్కల్ని దాంట్లోకి వేసుకొని కలిపేసుకోవాలండి. ఇంకా ఇది వచ్చేసి మా వారికి చేశానమాట. నేను మా తోడికోళ్ళు మా మరుదులు మేమందరం అయితే గుంటూరు అయితే వెళ్తున్నామండి. ఈయనకి వర్క్ ఉండి ఇంట్లోనే ఉన్నారనమాట. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ఇంకా వర్క్ ఉందని ఇంట్లో ఉన్నారు. మేమైతే ట్రెండీ ఫ్యాషన్కి అయితే వెళ్ళి వాళ్ళకి ఏదో పని ఉందంటే వాళ్ళు వచ్చారండి. నేనైతే డ్రెస్సులు అయితే తీసుకున్నాను అనమాట. డైలీ యూజ్ డ్రెస్సులు టాప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ రోజు చాలా హెవీగా రైన్ కూడా పడిందనమాట. సరే అయినా కానీ ఇంకా కారే కదా తడిచేదేం లేదని ఇంకా నేనైతే వెళ్ళానమాట. ఇంకా ఆయన ఒక్కడే ఉన్నాడని ఆయనకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా నేనైతే వెళ్ళానమాట. ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళాను. మళ్ళీ వచ్చిన తర్వాత చేయాలంటే కష్టం అవుతుంది కదా, అందుకని ఇట్లా పోపు పెట్టుకొని పోపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉండిద్దండి, స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. ఇంక ఇలా అయితే కలుపుకొని పెట్టేసేసేనండి. చూడండి, హెవీ రైన్ అయితే చాలా బాగా వచ్చింది. మా ఊరి నుంచి చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కూడా మీకు చెప్తున్నాను, ఇంక ఇవన్నీ చూపిస్తానండి వెళ్ళేటప్పుడు కూడా ఏమేం చేశాను అనేది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దానికోసమే పర్చేజ్ అయితే చేశానండి. కానీ ప్రాఫిట్స్ అయితే ఏమి ఉండవు నాకు తెలిసి. టాప్ మీద ఈ పల్లెటూరులో 10 రూపాయలు రావడం కూడా గానం అయింది. కానీ నేనైతే నెవర్ అండి, నేనైతే ఏదైనా యూట్యూబ్ అయినా సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తాను. వెనక నేనైతే ప్రయత్నిస్తాను. అలానే బిజినెస్ కూడా స్టార్ట్ చేశానండి. ఇదేదో డబ్బుల కోసం కాదు, నాకు ప్రైవసీ, నాకంటూ ఒక వాల్యూ, గుర్తింపు ఉండాలి కదా. అందుకని ఇలా అయితే సత్తెనపల్లి అండి రోడ్డు చూడండి. ఇది వచ్చేసి మనము వెళ్ళే దారిలో అనమాట. ఇది వచ్చేసి తాలూకా సెంటర్ అండి. ఇక్కడే ఇంక ఈ చెట్ల కింద ఈ చెట్ల దగ్గరే అమరావతి బస్సులు, గుంటూరు బస్సులు అటు నుంచి వచ్చేయన్నీ అవన్నీ ఆగుతాయండి. నర్సరావుపేట బస్సులు కూడా ఆగుతాయి. ఇక్కడ మనకైతే బొబ్బాయి కాయలు, వివిధ రకాలైన కూరగాయలు అన్నీ అమ్ముతారనమాట. చూడండి, ఈ పెరుగు పచ్చడి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.